శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో వివాదము, హేమంత్ పంత్ అను బిరుదు ప్రదానము, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని, ఇదేగాక శ్రీ సాయిబాబా యొక్క ఇతర మహిమములు విని సంతోషించి తిని, ఆ సంతోషమే నన్ని గ్రంథము వ్రాయటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనసున ఆనందమును కలుగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయి మొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైన మార్గమును చూపును. గ్రంథరచనకు పూనుకొనుట అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత గల వాడని కానని హేమంత్ పంత్ భయపడెను. అతడిట్లా అనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు రాయగలనని, అవతార పురుషుల లక్షణములు నెట్లు వర్ణించగలనని వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయినా గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును గొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర రాయట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగునేమో భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించాను. మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసి వారిని భగవంతుడు ప్రేమించురని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయు కుతూహలంలో పడెదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే ఇట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శకం సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రను రాయటకు ఆకాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యక్రమను కొనసాగించితిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసగను యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను రాశాను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగను రాసునవి భక్త లీలామృతమును, సంతక కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు గలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతములోని 57వ అధ్యాయమునందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలను చక్కగా విశదీకరించబడినవి. ఇవి సాయి లీలా మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయమును కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ టెండూల్కర్ చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతాయను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని
దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత రాయటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలగజేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశకములను నగు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందిదరు. అందుచే బాబా లీలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించితిరి. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందము కలగజేయును. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితములగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణింటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మి ఉంటిని. నా ఎంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో నిట్లనిరి, ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ ఆకాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనము చే జీవించు పకీరును. నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని ఎనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియు జయప్రదము చేయలేము అని వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామాతో నిట్లు చెప్పదొడంగెను. కథలను, అనుభవములను ప్రోగు చేయుమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయుము. నేను సహాయం చేసేదను, వాడు నిమిత్తమాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడవవలెను, దానిని నా పాదముల పైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో నిట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను. నా జీవిత చరిత్ర కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారు గృహకృత్యమునందును తోడ్పడెదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు, బోధనలు విన్న భక్తులకు భక్తి విశ్వాసమును కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును, బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయమునైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదం అనగానే నన్ను హేమంత్ పంత్ అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసి తిని. ఈ మధ్యలో నేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణముకు అడ్డుపడినది.
లోనావాలాలో నన్ను నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీయు ఉపయోగించెను గాని నిష్ఫలమయ్యను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువుని పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకొనెను. కానీ ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకి ఏమీయో సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఎలా పోవాలను అని భావించి షిరిడీ ప్రయాణమునకు మానుకొంటిని. కానీ అనుకున్నది కాక మానదు. అది ఈ క్రింది విధముగా జరిగెను. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా యొకనాడైన వసయికి పర్యాటకై పోవుచుండెను. టానా నుండి దాదర్కు వచ్చి ఇచ్చట వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందునకు నాపై కోపించాను. నాన్న సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను. అందుకే ఆ రాత్రియే షిరిడీకి పోవు నిశ్చయించితిని. సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరితిని. బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకుంటుని. అటులనే దాదర్కు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరునని మహమ్మదీయుడు ఒకడు నేను కూర్చున్న పెట్టిలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామనంతయు చూచి ఎక్కడకు పోవుచుంటినవని నన్ను ప్రశ్నించాను. నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మెయిలు దాదరులో ఆగదని, అదే రైల్లో ఇంకను ముందుకు పోవు బోరీ బందరు స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేను అనుకొనిన ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయి ఉండేవాడెను. అనేక సందేహములు కూడా కలిగి ఉండేనివి. కానీ నా అదృష్టవశాత్తు అది ఇట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సాటేవాడ యొక్కటియే షిరిడీ యొక్క భక్తుల కొరకు నిర్మించబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగాను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాచా సాహెబ్ నూల్కరు బాబా వాడాచి వలన ఉన్నారనియు మొట్టమొదట ధూళి దర్శనము చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను. స్నానానంతరము ఓపిగా మరలా చూడవచ్చుననియు ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదమునకు సాష్టాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందమును పొంగిపొరలినది. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికన్నిను ఎన్ని రెట్లు అనుభవమైనదో నా సర్వేంద్రియములు తృప్తి చెంది యాకలి దప్పికలు మరిచితిని. మనస్సుకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవాలన్నదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమే మనలో మననున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదని కొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రమునే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపం వహించెను. తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినమునే నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి తిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి?
తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖమును నుండి తప్పించుకొనవలెను. ఏమీయూ చేయక సోమరిగా కూర్చుని వారికి గురువేమీ చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించి తిని బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాక మానదు. మహనీయులు కూడా నీ విషయములో నోడిపోయిరి. మనుషుడొకడు తలంచిన భగవంతుడు మరొకటి తలంచును. నీ తెలివితేటలను ఇట్లుండెనుము. గర్వము గాని అహంకారము గాని మీకు తోడ్పడవు అనెను. ఈ వాదన యొక్క గంట వరకు జరిగెను. కానీ ఇదమిద్దమని ఏమీయూ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వలన మనశ్శాంతి తప్పినది. దేహోత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వాదననకు తావు లేదని గ్రహించి తిని వేయేల వివాదమునకు మూల కారణ అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లనెను, వాడాలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమంత్ పంత్ ఏమనుచున్నాడు? ఈ మాటలు విన్న నేను ఆశ్చర్యపడి తిని, సాటేవాడ మసీదునకు చాలా దూరముగానున్నది. మా వివాదము గూర్చి బాబాకిట్లు తెలిసెను. అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించును. బాబా మన యంతరాత్మపై నధికారి అయి ఉండవచ్చును. హేమంత్ పంత్ అను బిరుదునకు మూల కారణము. సాయిబాబా నన్నెందులకు హేమంత్ పంత్ అని పిలిచినని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంత్ అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రథనామాచ్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తియవు గొప్ప గ్రంథములను రచించినవాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు నొసంగెనో తెలియకుండెను. ఆలోచన చేయగా నిది నా అహంకారమును చంపుటకో అని నేనెప్పటను అనుకోవగా నమ్రతలో కలిగి ఉండవలెనని బాబా కోరికై ఉండవచ్చునని గ్రహించి తిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే లేపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకొంటిని. భవిష్య చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కరును హేమంత్ పంత్ అనుట గొప్ప ప్రాముఖ్యతను కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లననియో భావించవచ్చును. ఏలనగా హేమంత్ పంత్ శ్రీ సాయిబాబా సంస్థానముకు చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదేగాక భక్తి, జ్ఞానము, నిర్వామోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయగు గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమనెనో హేమంత్ పంత్ వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకొనిన దానిని ప్రచురించెను. హేమంత్ పంత్ బాబాను కలిసి 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా ఇట్లేమని జవాబిచ్చాను. ఎక్కడకు అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గమేది అని దీక్షిత్ అడిగాను. అక్కడ పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుండి కూడా నాకు మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యముననున్న అడవిలో పులులు, తోడేళ్లు కలవని బాబా బదులిచ్చాను. మార్గదర్శకుని వెంట తీసుకొని పోవినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చాను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమునున్న తోడేళ్లు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగాలచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. మసీదులో అప్పుడచ్చుటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకదియే తగిన సమాధానం గుర్తించెను.
వేదాంత విషయములో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా ఎను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధన వలనే చిక్కుననియో, రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి ఎనుకవతో నుండి ఆత్మ సాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము అంటే నిష్ఠ, ఓపిక అంటే సబూరి ఎను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. 2వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.